సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. దీనికి రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేశారు, స్టెల్లార్ వేరియంట్ అనమాట. పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయింది. నేను స్టాక్ ఎగ్జాస్ట్ కూడా ఈ వెహికల్కి ఫిట్ చేసినప్పుడు రైడ్ చేశాను, దాంతో కంపేర్ చేస్తే సౌండ్ పెరిగింది, పెర్ఫార్మెన్స్ పెరిగింది, అలాగే వెయిట్ కూడా కొద్దిగా తగ్గింది. 4 kgs దాకా మీరు వెయిట్ అయితే నోటీస్ చేయొచ్చు, తక్కువ. సో ఇప్పుడు ఇంకా లైట్ వెయిట్ ఉంది, చాలా స్లిమ్ అండ్ స్లీక్లో మనకి ఈ వెహికల్ అయితే కనిపిస్తూ ఉంది. ఎగ్జాస్ట్ మాత్రం మామూలుగా లేదు. యాక్చువల్లీ ఇప్పుడు మేము హైవే మీదకైతే వెళ్ళాలి. సో ఇక్కడ ఎక్కడ మాకు హైవే అయితే లేదు, మేబీ అక్కడ ఉందేమో చూడాలి. రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ రివ్యూ చేయడానికి మేము బెంగళూరు వచ్చాము. సో ఈ వెహికల్ అయితే తీసుకుని వెళ్ళి మళ్ళీ ఫ్యాక్టరీలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే. లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది బ్రో. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, సో అదేమో సూపర్ మీటియర్ 650. ఆల్రెడీ నేను ఆ వెహికల్ రైడ్ చేశాను, దాని మీద మీరు మన ఛానల్లో వీడియో చూడొచ్చు. అదైతే కంఫర్ట్ చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. కాకపోతే కొంచెం వెయిట్ అయితే ఉంది. వెహికల్ అయితే సూపర్ బైక్ లాగా అయితే ఉందన్నమాట. హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ ఉంటాయి కదా చాలా పెద్దగా, అలా అయితే ఉంది. మీకు సూపర్ మీటియర్ 650 అయితే పేరుకి తగ్గట్టుగానే చాలా పెద్దగా ఉంది. ఇంటర్సెప్టర్ 650 ఇది చాలా స్లిమ్ ఉంది, అలాగే వెయిట్ తక్కువ ఉండిద్ది అనమాట. సూపర్ మీటియర్ 650తో కంపేర్ చేసుకుంటే నాకు అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. పెర్ఫార్మెన్స్ కూడా ఈ వెహికల్ కొంచెం ఎక్కువ అయితే ఉంది, అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ కూడా దీంట్లో కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో డీబీ కిల్లర్ అయితే రిమూవ్ చేశారు, దాంట్లో డీబీ కిల్లర్ అయితే ఉంది. చూడొచ్చు ఇక్కడ మీరు. చూసారా? ఈ వెహికల్ మీద ఎంత దూరం కావాలంటే అంత దూరం లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది, క్లచ్ కూడా స్మూత్గానే ఉంది, మరి అంత హార్డ్ అయితే ఏం లేదు. ఇది కొత్త వెహికల్ అయితే కాదు, ఆల్రెడీ కొంచెం యూజ్ చేసిన వెహికల్ అనమాట. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వెహికల్ ఏదైనా సరే మనం కొనుక్కొని రైడ్ చేసినప్పుడు వెహికల్ బాగానే ఉండిద్ది, కానీ మనకి ఓనర్షిప్ రివ్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వెహికల్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది కొన్ని సంవత్సరాలు యూజ్ చేసిన వాళ్ళకి ఐడియా ఉండిద్ది. సో నేనైతే ఈ వెహికల్ యూజ్ చేయలేదు, కానీ యూజ్ చేసిన వెహికల్ నేను ఇప్పుడు రైడ్ చేస్తాను కాబట్టి నాకు తెలిసినంతవరకు ఒక 1 year పైనే అవ్వచ్చు. సో కొద్దిగా పాత వెహికలే ఇది. సో ఇక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, క్లచ్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది, ట్రాన్స్మిషన్ బ్యాటరీ స్మూత్ ఉంది, ఇంజన్ కూడా స్మూత్గానే ఉంది. సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కదా, అది ఓకే. నాకు ఎందుకు అది కొద్దిగా సౌండ్ అయితే వస్తూ ఉంది. నేను ఇందాక ఆఫ్ రోడ్లో కొద్దిగా రైడ్ చేశాను, మేబీ ఏమన్నా ఇష్యూ ఉండొచ్చేమో సస్పెన్షన్ది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఎగ్జాస్ట్ బ్రో, లిటరల్లీ రాయల్ ఎన్ఫీల్డ్లో 650cc ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే మీరు ఎగ్జాస్ట్ అయితే మార్పించుకోండి, మీకు పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ తగ్గుతుంది. లిటరల్లీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి హైవే మీద మీకు ఫుల్ ట్యాంక్ ఉండాలే కానీ ఎంత దూరంగా ఉంటే అందరం వెళ్ళిపోతారు. సో నడిపే కొద్దీ నడపాలనిపించింది. రైడింగ్ గేర్ వేసుకొని మాత్రం మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఒకసారి ఫైనల్గా ఓకే. సో పైన హెలికాప్టర్ అయితే వెళ్తుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకైతే కనిపిస్తూ ఉంది. బెంగళూరులో ఈరోజు ఎయిర్ షో జరుగుతుంది అనుకుంటా. చాలా ఫ్లైట్స్ అయితే నేను మార్నింగ్ నోటీస్ చేశాను, ఫైటర్ జెట్స్ కూడా నేను చూశాను అనమాట మార్నింగ్ అయితే. సో సన్సెట్ అయితే చాలా బాగుంది, హైవే బాగుంది. మధ్యలో ఇట్లాంటి వ్లాగ్స్ అయితే మీకు తీసుకొస్తూ ఉంటాను, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఖచ్చితంగా వ్లాగ్స్ చూసి చాలా ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.